హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా పరిచయం ఉంది. పోయింది జ్వరం తగులుతుంది, అస్సలు ఏం పానం ఏం బాగుంటుందండి. 3 రోజులు అవుతుంది ఊరికి వచ్చిన నుంచి అస్సలు పరిచయం పట్టింది. ఏం ఆరోగ్యమే బాగుండడం లేదనమాట. అందుకే ఏరే ఊర్లోకి పోతే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన ఊరి నీళ్ళు మాత్రమే మనం తీసుకుపోవాలి. ఆ నీళ్ళు అయినా ఉంటే పరిచయాలు పట్టి జ్వరాలు వస్తాయన్నమాట. నాకైతే 3 కొడుకులు అనమాట. ఒక కొడుకు పెళ్లి చేసినాను, ఇంకో 2 కొడుకులు ఉన్నారు పెళ్లి చేసేవాళ్ళు. ఎవరన్నా అంటే చూడండి, మీలో పిల్ల మేము వాల్మీకులం. నా కొడుకు నడిపి కొడుకు పెళ్లి చేయాలి. మంచిగా బాగా చూసుకుంటాం, బాగా చేస్తామనేటోళ్ళకి ఎవడు పిల్లనియ్యాడు. గోడాడిచ్చి ఉద్యోగాలని ఇస్తారు. ఆడవాళ్ళు గోడాడిచ్చంటే మళ్ళీ తల్లడిల్లిపోతుంటారు. ఎందుకు ఫ్రెండ్స్? ఉద్యోగం ఉండేటోడైనా పెళ్ళాన్ని చాకుండేది, పొలం ఉండేటోడైనా పెళ్ళాన్ని చాకుండేది. ఏం పని చేసుకునేటోడు పెళ్ళాన్ని సాకలేడా? వాళ్ళేనా పెళ్ళాన్ని సాకి వీడు పెళ్ళాలని సాకలేరా? అది చాలా తప్పు ఫ్రెండ్స్. ఉద్యోగం ఉండేటోడు, పొలం ఉండేటోడు పెళ్ళాన్ని సాకితే ఇంకా మామూలుగా సాధారణమైన మనుషులు పనులు చేసుకునే వాళ్ళు పెళ్ళాలని సాకలేరా? ఎందుకు ఫ్రెండ్స్ అట్లా మాట్లాడతారు? అట్లా మాట్లాడకూడదు. ఉద్యోగం ఉండేటోడే పెళ్ళాన్ని, వాళ్ళకి ఎన్ని నరకాలు ఉంటాయో, వాళ్ళు ఎంతమంది బాగుంటున్నారో అడిగి చూడండి. ప్రతి మందిని ఆడపిల్లలు ఎంతమంది మోసపోతుంటారు. అట్లా మంచోనికి ఎవడు ఇయ్యాడు ఫ్రెండ్స్, చెడ్డోనికి ఎవడైనా ఇచ్చేది. మంచిగా చూసుకుని మంచిగా చేస్తామనేటోనికి ఎవడు పిల్లనియ్యాడు. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి ఇయ్యారు. అది బాగా చూసుకుంటాం అనేటోనికి ఎవడి పిల్లనియ్యాడు. చెడ్డోనికే ఎవడైనా ఇచ్చాడు, కానీ మంచోనికి ఎవడు ఇయ్యాడు. అది గుర్తుపెట్టుకుంటారా? ఎందుకంటావా? మామూలుగా చూస్తూనే కాదు. అప్పుడు ఆడేళ్లను మొగళ్ళు చంపుతున్నారు, ఇప్పుడు మొగళ్ళే ఆడేళ్ళను చంపుతున్నారు. సరిపోయిందా? దోల తీరుతుంది మనుషులకు. అర్థం చేసుకోవాలా. మనం భర్తను మనం అర్థం చేసుకోవాలా, మనం వాళ్ళని అర్థం చేసుకోవాలా. అంతేగాని ఊరికి చంపుకోవడాలు పెట్టడాలు ఇవన్నీ అనవసరమైన మాటలు, అనవసరమైన పంచాయతీ. నచ్చితే పెళ్లి చేసుకొని లక్షణంగా కాపురం చేసుకోవాలా. నచ్చకుంటే నువ్వు నచ్చలేదు నాకు నువ్వు వద్దు నీ దారి మీద నా దారి నువ్వు పోవాలా. నువ్వు వాడిని చంపడం, వాడు నిన్ను చంపడం ఇవన్నీ అవసరం అంటావా? చాలా తప్పు అవన్నీ. ఎందుకు చంపుకోవాలట? నచ్చితే ఇద్దరు కలిసిమెలిసి ఉండారు, నచ్చకపోతే ఇడిపోండి, తప్పే ఉంది. పిల్లలను చంపడం, పుట్టించుకునే పిల్లలను చంపడం, ఎవరో ప్రియుని కోసం పిల్లలను చంపడం అవసరం అంటారా? మంచోళ్ళకు చెడ్డ పేరు వస్తుంది తెలుసునా? ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళల్లో చెడ్డోళ్ళు ఉన్నారు, మగవాళ్ళల్లో చెడ్డోళ్ళు ఉన్నారు. ఇరు పక్కల చెడ్డోళ్ళు ఉన్నారు. నేను మేము ఆడేళ్ళమని గొప్పగా చెప్పేది ఏం లేదు, మొగళ్ళని మిమ్మల్ని తీసేసేది ఏం లేదు. ఆడేళ్ళు అట్నే అన్నారు, మొగళ్ళు అట్నే అన్నారు. కామన్ అట్నే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితులలో అట్టే జరుగుతున్నాయి. ఎందుకు ఆ విధంగా చేసుకోవడం? ఏదైనా కానీ ఒక అండర్స్టాండ్ ఉండాలి తెలుసునా? అంటేనే ఏదైనా జీవితం ముందుకు సాగిపోతుంది. ఇదొక రూల్ వచ్చింది, అత్త మామ ఉండకూడదు. అత్త చచ్చిపోవాలి, మామ చచ్చిపోవాలి, బిడ్డని ఇంటికి ఇచ్చేటారుగా. రేపొద్దున మీరు ఆ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని అనరా? మీ అత్త మా బిడ్డని ఇచ్చేటారుగా మీరు చచ్చిపోవాలి అత్త మామ అని అనుకోరా? ఎందుకు అట్లా అనుకోవడం? ముందు ఎంతో ఎన్నికలు అంతే ఫ్రెండ్స్. ముందు మనము చనిపోవాలని కోరుకుంటాము. అత్త ఉండొద్దు, మామ ఉండొద్దు, ఇల్లు ఉండకూడదు, నా బిడ్డ కష్టపడుతుందేమో, బాధపడుతుందేమో అని ఇవన్నీ అవసరమా? అవన్నీ అనకూడదు. మనం లక్షణంగా అత్తమావండి సంసారం చేసుకుంటుంటే దాన్ని అనేటోడే ఉంటాడు. బండి చక్కగా దావమడి పోతుంటే ఆ బండిని ఎవరు అనరు, కానీ దాన్ని వర తప్పి కింద పడినప్పుడే అందరూ మందిల్లా అనేది అప్పుడే తెలుసునా? అందుకే కానీ జీవితం తడిచి గుడిచే గప్పంది ఎవడైనా కానీ మంచిగా లేడు. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.